నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. నిన్నటి దాని కంటిన్యూషన్ చూద్దాం. నిన్న మనం డిస్కస్ చేసినటువంటి దాంట్లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఓర్ డిస్కస్ చేసామండి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. నిన్న ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అండి. నిన్న డిస్కస్ చేసింది ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ అండి. ఈరోజు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఓర్ ఫ్రమ్ ద మెటల్. ఎక్స్ట్రాక్షన్ ఆర్ ఐసోలేషన్. Extraction of metal from ore. అయితే ఇక్కడ వచ్చేటండి మెటల్ గుర్తుంచుకోండి. ఇట్ ఇస్ నాట్ ప్యూర్ మెటల్, ఇట్ ఈస్ ద క్రూడ్ మెటల్ అండి. క్రూడ్ మెటల్ వస్తాయి. క్రూడ్ మెటల్ వీఆర్ గోయింగ్ టు అబ్టైన్ ద క్రూడ్ మెటల్ అండి. క్రూడ్ మెటల్ అనేది మనకు వస్తాయి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ఓర్. దీనికి ఏం చేస్తాం అన్నట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 2 స్టెప్స్. ఫస్ట్ వన్ కన్వర్షన్ ఆఫ్ ఓర్ into its metal oxide. Second step, the reduction of metal oxide into metal. The reduction of metal oxide into metal. So it consists of mainly 2 steps. సో ఇక్కడ నేను మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు 3 స్టెప్స్ ఉంటాయని చెప్పానండి. ఫస్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్, సెకండ్ వన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్, థర్డ్ వన్ వచ్చేసరికి ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్ అండి, ఆర్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్ అని పిలుస్తాం. నిన్న ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓర్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్ అండి. దీంట్లో ఏంటంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఓర్ ఇంటూ ఇట్స్ మెటల్ ఆక్సైడ్. సెకండ్ వన్ ద రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ఇంటూ మెటల్ అండి. Conversion of ore into metal oxide, conversion of ore into metal oxide, and second one ఏంటి అన్నట్లయితే reduction of metal oxide from metal. It is the second step. Reduction of metal oxide into metal. The conversion of ore into metal oxide. The conversion of ore into metal oxide. ఇట్ హ్యాస్ 2 స్టెప్స్ అండి. జనరల్గా ఏదైనా ఒక ఓర్ని దాని యొక్క మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయటం అండి. ఇది ఎలా చేస్తాం అన్నట్లయితే కొన్ని ఏమో మన కార్బనేట్ ఓర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ కార్బనేట్ ఉందండి, ZnCO3 కాలమైన్ అని పిలుస్తాం. దీన్ని దాని యొక్క ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలంటే జస్ట్ దాన్ని హీట్ చేస్తే ఇది ఒకసారి చూడండి, ZnO + CO2గా కన్వర్ట్ అవుతుందండి. ఈ విధంగా జింక్ ఆక్సైడ్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది, మెటల్ ఆక్సైడ్ అనేది వస్తాయి. కొన్ని సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ FeS2. దీన్ని మనం ఏం చేస్తామంటే ఆక్సిడేషన్ చేస్తామండి. ఆక్సిడేషన్ చేస్తే ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే FeO + SO2గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి మన మెటల్ని కొన్ని కార్బనేట్ ఫామ్స్లో కనుక అవైలబుల్ అయితే దాన్ని హీట్ చేస్తే దాని యొక్క ఆక్సైడ్స్ అనేవి వస్తున్నాయండి. మెటల్ కొన్ని సందర్భాల్లో కార్బనేట్స్ కనుక అవైలబుల్ అయితే దాన్ని జస్ట్ హీట్ చేస్తే మనకి ఏమొస్తుంది అన్నట్లయితే ఇట్స్ గెట్ కన్వర్టెడ్ టు ఇట్స్ మెటల్ ఆక్సైడ్ అండి. అండ్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు హీట్ బై సప్లయింగ్ ద ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ని సప్లై చేస్తూ దాన్ని హీట్ చేయాల్సి వచ్చిందండి. ఈ విధంగా దాన్ని మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేసాం. అయితే ఈ రెండింటికి 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. దీన్ని ఏమని పిలుస్తామంటే క్యాల్సినేషన్ అని పిలుస్తాం. క్యాల్సినేషన్. దీన్ని ఏమని పిలుస్తామంటే రోస్టింగ్ అని పిలుస్తామండి. రోస్టింగ్ అండి. దీన్నేమో క్యాల్సినేషన్ అని పిలుస్తాం, దీన్నేమో రోస్టింగ్ అని పిలుస్తాం. ఏంటి క్యాల్సినేషన్ ఏంటి, రోస్టింగ్ ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దామండి. అంటే ఇక్కడ ఏమీ లేదండి, ఒక ఓర్ని దాని మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేసినప్పుడు వెన్ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద ఓర్ ఇంటూ ఇట్స్ మెటల్ ఆక్సైడ్, సమ్ టైమ్స్ యూ కెన్ డైరెక్ట్లీ హిట్ ద ఓర్ లైక్ కార్బనేట్ ఓర్స్. వెన్ you are directly hit the ore, they produces the oxides. Sometimes you have to supply the oxygen to convert the ore into its metal oxide. So depending upon that we are
These depending upon the process, these are classified into two types. One is the calcination process, second one is the roasting process. What is the calcination and what is the roasting? We are going to discuss here. First one, calcination. Calcination. The heating of the ore in absence of oxygen andi, without supplying of air or oxygen andi. మీరు ఎటువంటి గాలి తగలకుండా ఒక ఓర్ని ఒక వెజల్ లాంటిదో లేకపోతే ఒక ఫర్నెస్ లేదంటే ఏదైనా ఫర్నెస్ కానివ్వండి వెజల్ లాంటి దాంట్లో తీసుకొని వెజల్లో తీసుకోండి, జనరల్గా ఇక్కడ ఫర్నెస్ని తీసుకుంటూ ఉంటామండి. సో ఒక ఓర్ని మనం ఏం చేస్తున్నామంటే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అండి, గాలి తగలకుండా హీట్ చేసేటువంటి ప్రాసెస్ని మనం ఏమనిపిస్తామంటే క్యాల్సినేషన్ అనిపిస్తామండి. లైక్ కార్బనేట్ ఓర్స్, దీస్ ఆర్ డికంపోజ్డ్ యాజ్ ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండి. This process is known as the calcination. The heating of the ore in absence of air or oxygen, that is called calcination andi. For example, zinc carbonate, it is get converted as a zinc oxide plus carbon dioxide andi. And next, for example, second process andi, roasting andi. Roasting ante entandi, the heating of the ore, like sulfide ores andi, general ga sulfide ores అండి. వీటిని తీసుకొని మనం ఏం చేస్తున్నట్లయితే FeS2 అండ్ PbS. ద హీటింగ్ ఆఫ్ ద ఓర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆర్ బై సప్లయింగ్ ఆఫ్ ఎయిర్ అండి. ద హీటింగ్ ఆఫ్ ద ఓర్ బై సప్లయింగ్ ఆఫ్ ఎయిర్, ఏమండి గాలిని పంపిస్తూ హీట్ చేయటం అండి. ఇందాక ఏంటండి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, క్లోజ్డ్ వెసల్, ఎటువంటి ఎయిర్ తగలకుండా హీట్ చేసే ప్రాసెస్ని ఏమనిపిస్తాం అంటే క్యాల్సినేషన్ అనిపిస్తాం. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ద క్యాల్సినేషన్. హియర్ లైక్ ఏ ఓపెన్ వెసల్, అంటే గాలిని పంపిస్తూ బై పాసింగ్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ అర్థం. సో మనం ఎయిర్ని పంపిస్తూ దాన్ని బాగా హీట్ చేసి దాన్ని ఒక ఆక్సైడ్గా కన్వర్ట్ చేసిన ప్రాసెస్ని మనం ఏమిస్తాం అంటే రోస్టింగ్ అని పిలుస్తాం. దిస్ ప్రాసెస్ నోన్ యాజ్ ద రోస్టింగ్ అండి. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద వన్ పాయింట్, ఇన్ రోస్టింగ్ ఆర్ క్యాల్సినేషన్ యూ హ్యావ్ టు హీట్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద మెటల్ అండి. బిలో ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద మెటల్ అండి. మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర మాత్రమే హీట్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకేనా? సో దాని డెఫినేషన్ ఫామ్లో మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం అన్నట్లయితే రోస్టింగ్ కానీ క్యాల్సినేషన్ కానీ, ఏమండి రోస్టింగ్ అనుకోండి, ద హీటింగ్ ఆఫ్ ద ఓర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ద రోస్టింగ్ అండి. ద హీటింగ్ ఆఫ్ ద ఓర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ to get converted into metal oxide, this process is known as the roasting andi, in presence of air andi. The heating of the ore in presence of air or by supplying of oxygen below its melting point is known as the roasting andi. Calcination ante entandi, the heating of the ore below its melting point to get converted into metal oxide andi. This process is known as the calcination andi. రెండిట్లో కూడా ఇక్కడ కానివ్వండి ఇక్కడ ఏంటంటే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండి. ఈ రెండిట్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటి అన్నట్లయితే ఏమంటే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. ఖచ్చితంగా దాన్ని ఏంటంటే మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర మనం దాన్ని హీట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ని దీన్ని ఏమని పిలుస్తామంటే క్యాల్సినేషన్ పిలుస్తాం, దీన్ని ఏమని పిలుస్తామంటే రోస్టింగ్ అని పిలుస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకోటి ఏంటి అన్నట్లయితే ఐరన్ క్యూప్రిక్ ఆక్సైడ్ ఉందనుకోండి, దాన్ని రివర్బరేటరీ ఫర్నెస్లో క్యూప్రిక్ ఆక్సైడ్ కనుకున్నట్లయితే దాన్ని ఎలా అప్టైన్ చేస్తాం, అది కాపర్ గ్లాన్స్ Cu2S అండి. ఓకేనా? ఇట్ ఈస్ ద కాపర్ సల్ఫైడ్ అండి. ఈ సల్ఫైడ్ని మనం ఏం చేస్తాం అన్నట్లయితే దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే దాన్ని యొక్క ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటి అన్నట్లయితే దీన్ని మనం రోస్టింగ్ ప్రాసెస్లో చేస్తామండి. రోస్టింగ్ ప్రాసెస్ అంటే దీనికి ఆక్సిజన్ కలిపి హీట్ చేస్తామండి. ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే Cu2O + SO2గా కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? Cu2O + SO2గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, ఏ విధంగా చేస్తామంటే ఏమండి రోస్టింగ్ కానీ జనరల్గా ఈ రోస్టింగ్ ప్రాసెస్ని రివర్బరేటరీ ఫర్నెస్లో చేస్తామండి. ఫర్నెస్ అంటే ఏంటి ఏమండి? ఫర్నెస్ అంటే తెలుగులో చెప్పాలంటే కొలిమి అని పిలుస్తాం. ఫర్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫర్నెస్ అనేది ద ఫర్నెస్ ఈజ్ యూజ్డ్ టు హీట్ ద ఓర్ అండి.
అండ్ ఇక్కడ ఈ రోస్టింగ్ ప్రాసెస్ని జనరల్గా రివర్బరేటరీ ఫర్నెస్లో యూజ్ చేస్తాం. ఏ మెటల్ అయినా సరే జనరల్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఫర్నెస్ని యూజ్ చేస్తూ ఉంటామండి. ఫర్నెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్నెస్ అంటే వీటిని కొలుములు అని అంటారండి, ఫర్నెస్. ఎందుకంటే ఏదైనా ఒక మెటల్ని హీట్ చేయాలి అనుకోండి, వెజల్స్లో హీట్ చేయలేం. ఎందుకంటే ఈ మెటల్స్కి వచ్చేసరికి మెల్టింగ్ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంటాయండి. అందువల్ల ఏదైనా ఒక వెజల్లో వేసేసి ఆ వెజల్లో పెట్టేసి దాన్ని హీట్ చేయడం అంటే జరిగే పని కాదు. దానికంటే ముందే ఈ వెజల్ మెల్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక ఓర్ని కానివ్వండి, లేదంటే మెటల్ని కానివ్వండి, ఇలాంటి వాటిని మెల్ట్ చేయాలన్నా హీట్ చేయాలన్నా మనం ఫర్నెస్ని ఉపయోగిస్తూ ఉంటామండి. ఫర్నెస్ జనరల్గా ఫర్నెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ నథింగ్ బట్ యూ కెన్ సే దీస్ ఆర్ ద స్టవ్స్. ఇవి కొన్ని కొలుములు లాంటివి అండి. ఓకేనా, విచ్ ఆర్ యూస్ఫుల్ టు హీట్ ద ఓర్ ఆర్ మెటల్ అండి. మెటల్ని కానివ్వండి, ఓర్స్ని కానివ్వండి హీట్ చేయడం కోసం ఉపయోగించేటువంటి స్టవ్స్ లాంటివి అండి. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే రివర్బరేటరీ ఫర్నెస్. జనరల్గా మనం 2 టైప్స్ ఆఫ్ ఫర్నెస్ యూజ్ చేస్తూ ఉంటామండి. ఒకటి ఏంటి అన్నట్లయితే రివర్బరేటరీ ఫర్నెస్, ఇంకోటి వచ్చేసరికి బ్లాస్ట్ ఫర్నెస్ను యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ క్యూప్రిక్ సల్ఫైడ్ని కాపర్ సల్ఫైడ్ని మనం తీసుకొని దాన్ని క్యూప్రస్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలండి. దీనికోసం మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఒక రివర్బరేటరీ ఫర్నెస్ని తీసుకుంటాం. ఇలా ఉంటుందని దాని స్ట్రక్చర్ రఫ్గా వేస్తున్నానండి. స్ట్రక్చర్ ఒకసారి చూడండి, రఫ్ స్ట్రక్చరే వేస్తున్నానండి నేను. స్ట్రక్చర్ ఎక్కడైతే మెటల్ ఉంచుతామో దట్ ఈస్ కాల్డ్ హర్త్, HEARTH, హర్త్ అని పిలుస్తామండి. ఈ ప్లేస్ ద్వారా ఇట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్ టు డ్రాప్ ద మెటల్ అండి. ఏమంటే ఇవి ఎలా ఉంటాయి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద గది అనుకోండి. ఓకేనా, సో ఒక గది లాంటిది కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు, పెద్ద గది లాంటిది కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. వీటిని ఏంటంటే ఫైర్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారండి. వీటన్నిటిని కూడా ఫైర్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ అరేంజ్మెంట్ మొత్తం కూడా ఫైర్ బ్రిక్స్తోనే ఉంటుందండి. టోటల్ అరేంజ్మెంట్ మొత్తం కూడా ఫైర్ బ్రిక్స్తోనే ఉంటుంది. ఫైర్ బ్రిక్స్ అంటే ఏంటి ఏమండి, దే కెన్ రెసిస్ట్ ద హై టెంపరేచర్స్ ఆల్సో. మామూలుగా మన ఇళ్లలో గోడలు అనేవి ఇటుకలతో కడుతూ ఉంటామండి. అవి సర్టెన్ టెంపరేచర్ దాకా మాత్రమే రెసిస్ట్ చేయగలవు. కానీ ఎక్కువ టెంపరేచర్ రెసిస్ట్ చేయడానికి సపరేట్ టైప్ ఆఫ్ బ్రిక్స్ని ఉపయోగిస్తామండి. వాటిని ఏమనిపిస్తామంటే ఫైర్ బ్రిక్స్ అని పిలుస్తామండి. ఎక్కువ టెంపరేచర్ అవి రెసిస్ట్ చేయగలవు, ఫైర్ బ్రిక్స్ అని పిలుస్తామండి. అవి ఎక్కువ టెంపరేచర్ అవి తట్టుకోగలవు అండి. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఏమంటే ఏదైనా ఒక వెజల్ ఉంది అనుకోండి. వెజల్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ హీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ వెజల్లో ఆ సబ్స్టెన్స్ తీసుకొని దాని కింద ఏదో ఒక చిన్న ఫైర్ని పెడతామండి, మంటను ఉంచుతాం. మరి ఇక్కడ అలా ఉంచడానికి లేదండి. మరి ఇలాంటప్పుడు ఏం ప్రాసెస్ ఏంటి, కొన్ని గ్యాసెస్ని పంపిస్తూ వాటిని బర్న్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గ్యాసో, CO+H2, వాటర్ గ్యాసో, ప్రొడ్యూసర్ గ్యాసో ఇలాంటి వాటిని పంపిస్తామండి. ఇవేమవుతాయి అన్నట్లయితే వీటి బర్న్ చేస్తాం. ఈ వాటర్ గ్యాస్ని, ప్రొడ్యూసర్ గ్యాస్ని ఇటు పంపించి ఒక పైప్ లైన్ ద్వారా దీన్ని ఇక్కడికి పంపించేసి సో వాటిని ఇక్కడ హీట్ చేస్తామండి. అంటే ఇక్కడ బర్న్ చేస్తామండి. బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే హాట్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి హాట్ ఎయిర్ ఇక్కడ తగిలి ఇలా రివర్స్ అయ్యి దీని మీదకి వస్తూ ఉంటుందండి. అర్థం, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది మెల్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓకేనా, సో ఇక్కడ కొంచెం ఇలా ప్రొవిజన్ పెట్టండి, మెటల్ పెట్టడానికి వీలుగా. ఓకేనా, ఇలా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక హార్త్, ఇది కొంచెం ఇలా బోర్గా ఉంటుందండి. ఇక్కడ మనం మెటల్ వేయడానికి ఇదేమో హార్త్ అండి, ఇదేమో ఛార్జ్ అని పిలుస్తాం. దీని ద్వారా కరెక్ట్గా నేమ్ ఐడియా లేవండి, యాక్చువల్గా ఇది మనకు లేదు చెప్తున్నాం. సో దీని ద్వారా మెటల్ని దీని మీద ప్లేస్ చేస్తూ ఉంటామండి. ఏదైతే ఓర్ ఉందో ఓర్ని తీసుకొచ్చి ఇదిగో దీని మీదకి వేస్తూ ఉంటామండి, హార్త్ మీదకి వేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి హాట్ ఎయిర్స్ అనేవి బ్లో అవుతాయండి. బ్లో అయినటువంటి హాట్ ఎయిర్స్ ఇలా వచ్చి దీని మీద ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇవి ఆటోమేటిక్గా హీట్ అవుతూ ఉంటాయండి. హీట్ అయినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఏమంటే ఇక్కడ ఇది హాట్ ఎయిర్గా ఇంక్లూడింగ్ ఆక్సిజన్తో కూడా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏవైనా సరే Cu2s ఉందనుకోండి, నౌ ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్ టు Cu2O+SO2. లేదంటే దీంట్లో జనరల్గా అండి కాపర్తో పాటు ఐరన్ ఓర్స్ కూడా ఉంటాయండి. ఇవేంటి అన్నట్లయితే ఇట్ ఈస్ గెట్ కన్వర్టెడ్ టు FeO+SO2.
సో కొన్ని గ్యాసెస్ అనేవి ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ఏమంటే ఈ గ్యాసెస్ని ఇలా సపరేట్ చేసేస్తాం. అంటే ఇక్కడ మీకు హాట్ ఎయిర్ని బ్లో చేసినప్పుడు, హాట్ ఎయిర్ని పంపించినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఆక్సిడేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు దీని నుంచి ఏమన్నా సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసెస్ కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ లాంటివి కానివ్వండి, ఇవాల్వ్ కనుకైతే అవి ఎగ్జిట్ అవడానికి కూడా దెర్ ఇస్ ద ప్రొవిజన్, ఒక ప్రొవిజన్ ఉంటుందండి. ఏమంటే మీరు పంపిస్తున్నటువంటి ఈ టెంపరేచర్ బాగా ఎక్కువ టెంపరేచర్ అనుకోండి, ఈ ఓర్ అనేది మెల్ట్ అవుతుందండి. ఓర్ అనేది మెల్ట్ అవడానికి అవకాశం ఉంది. ఈ ఓర్ ఏదైతే క్యూప్రిక్ ఆక్సైడ్ ఉందో అది మెల్ట్ అవడానికి అవకాశం ఉందండి. సో లెట్ us కన్సిడర్ ద ఓర్ ఈస్ గెట్ మెల్ట్ అయిందండి. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మన యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అన్నట్లయితే ఈ రివర్బరేటరీ ఫర్నెస్లో కాపర్ ఓర్ని దాని యొక్క ఆక్సైడ్గా కన్వర్ట్ చేద్దాం అని అనుకున్నాం. మనం తీసుకుంది ఏంటంటే కాపర్ గ్లాన్స్ని తీసుకున్నామండి. కాపర్ గ్లాన్స్ని తీసుకొని దాన్ని మనం ఇది కాపర్ ఆక్సైడ్, దట్ ఈస్ క్యూప్రస్ ఆక్సైడ్ అన్నది, Cu2 అంటే క్యూప్రస్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయడం అనేది మన యొక్క ఇంట్రెస్ట్ అండి. అయితే ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ FeS2, ఫెరస్ సల్ఫైడ్ కూడా ఉందండి. ఇది కూడా ఆక్సిడైజ్ అవుతుందండి. ఇట్ విల్ గెట్ ఆక్సిడైజ్ అండ్ ఇట్ ఇస్ గెట్ కన్వర్ట్స్ ద ఫెరిక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ అండి. దీస్ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఆర్ ఎస్కేప్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ త్రూ ద ఎగ్జిట్ ప్రొవిజన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే హియర్ దిస్ హర్త్ కన్సిస్ట్ ఆఫ్ Cu2O అండ్ FeO. వీ వాంట్ టు సపరేట్ Cu2O ఓన్లీ, క్యూప్రస్ ఆక్సైడ్ ఓన్లీ, FeO కాదండి. సో దట్ యూ హ్యావ్ టు యాడ్ స్లైట్ క్వాంటిటీ ఆఫ్ SiO2 ఫర్ ద ఓర్ అండి. ఈ ఓర్కి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా SiO2 కలపండి. SiO2 సిలికాన్ డైఆక్సైడ్ కలపండి. ఈ సిలికాన్ డైఆక్సైడ్ కలిపితే ఇది ఏమవుతుందంటే that formed FeO is reacts with the SiO2 and get converted as the FeSiO3, ఐరన్ సిలికేట్గా కన్వర్ట్ అవుతుందండి. అండ్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ ద మెల్టెడ్ ఓర్ అండి. ఈ ఓర్ మీద అదేమవుతుందంటే ఫ్లోట్ అవుతుందండి. ఒక్క నిమిషం మాస్టర్, మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ ప్రాసెస్లో Cu2S కాస్త Cu2గా కన్వర్ట్ అయిందండి, FeS2 కాస్త FeO కన్వర్ట్ అయిందండి. ఈ సల్ఫర్ అనేది సల్ఫర్ డైఆక్సైడ్గా బయటికి ఎస్కేప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నౌ ద ఓర్ ఈస్ గెట్ మెల్టెడ్ అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ ద వైల్ యు ఆర్ ప్లేసింగ్ ద ఓర్ యూ హ్యావ్ టు యాడ్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ SiO2, సిలికాన్ డైఆక్సైడ్ టు దట్ ఓర్ అండి. బికాస్ దిస్ కాపర్ గ్లాన్స్ జనరలీ కన్సిస్ట్ ఆఫ్ FeS2, ఐరన్ ప్యారిటీస్ ఆల్సో. సో Cu2Sతో పాటు FeS2 కూడా అక్కడ ఒక ఇంప్యూరిటీగా ఉంటుందండి. అందువలన దీన్ని మనం సపరేట్ చేయడం కోసం ఏం చేస్తామంటే కొద్దిగా సిలికాన్ డైఆక్సైడ్ని కూడా కలిపి దీంట్లోకి మనం ఇచ్చేస్తామండి. లేదన్నట్లయితే ఈ హర్త్ ఉంది చూసారా, దానికి సిలికా కోటింగ్ SiO2 అండి, SiO2 లైనింగ్ ఉంటుంది, అలాగైనా పర్లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే నౌ దట్ ఫార్మ్డ్ FeO ఫెరిక్ ఆక్సైడ్ ఈజ్ రియాక్ట్స్ విత్ ద SiO2 అండ్ గెట్ కన్వర్ట్ యాస్ ద ఐరన్ సిలికేట్ అండి, FeSiO3. ఎట్ దిస్ టెంపరేచర్ ద ఓర్ ఈస్ గెట్ మెల్టెడ్. ఇదంతా ఏమవుతుందంటే ఓర్ అంతా కూడా మెల్ట్ అవుతుందండి. మెల్ట్ అయింది అనుకోండి, మెల్ట్ అయింది. దీని మీద ఈ FeSiO3 ఐరన్ సిలికేట్ అనేది ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుందండి. ఈ ఇంప్యూరిటీ కదా FeO, ఏమంటే ఎప్పుడైనా సరే ఒక ఇంప్యూరిటీని రిమూవ్ చేయడం కోసం మీరు కలిపేటటువంటి సబ్స్టెన్స్ ఏమని పిలుస్తాం అంటే ఫ్లక్స్ అని పిలుస్తాం. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. నేను తర్వాత ఫ్లక్స్ గురించి చెప్తానండి. ఫ్లక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లక్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఏదైనా ఒక ఇంప్యూరిటీని, ఇక్కడ ఇంప్యూరిటీ అన్న పదం వాడకూడదండి. నేనే మీకు చెప్పాను ఏంటంటే ఒక ఓర్లో ఉండే ఇంప్యూరిటీస్ని ఏమని పిలుస్తాం, గ్యాంగ్ అని పిలుస్తామండి. గ్యాంగ్ పార్టికల్స్, గ్యాంగ్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ పార్టికల్స్ని రిమూవ్ చేయడం కోసం, అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం మీరు ఒక సబ్స్టెన్స్ని కలుపుతున్నారండి. సో దట్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్లక్స్ అండి. దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే ఫ్లక్స్ అని పిలుస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యాడెడ్ టు రిమూవ్ ద గ్యాంగ్ పార్టికల్స్ ఫ్రమ్ ద ఓర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్లక్స్ అండి. ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యాడెడ్ టు రిమూవ్ ద గ్యాంగ్ పార్టికల్స్. గ్యాంగ్ అంటే ఇంప్యూరిటీస్ అండి. మీ గ్యాంగ్ అంటే కూడా ఇంప్యూరిటీస్ అంటే తొందరగా అర్థమైంది. సో ఒక ఓర్ నుంచి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం మీరు కలిపేటటువంటి పదార్థాన్ని ఏమని పిలుస్తామంటే ఇట్ ఇస్ కాల్డ్ ఫ్లక్స్ అండి. ఫ్లక్స్ అని పిలుస్తాం. ఏమంటే ఇక్కడ మీరు SiO2 కలిపారు. జనరల్గా SiO2కి ఏ నేచర్ ఉంటుందంటే ఎసిడిక్ నేచర్ ఉంటుందండి. అందువల్ల ఈ ఫ్లక్స్కి ఎసిడిక్ ఫ్లక్స్ అని పిలుస్తాం.
ఈ ఫ్లక్స్ని ఏమని పిలుస్తామండి? ఎసిడిక్ ఫ్లక్స్. ఈ ఎసిడిక్ ఫ్లక్స్ని ఉపయోగిస్తామండి బికాస్ Fe హ్యాస్ ద బేసిక్ క్యారెక్టర్స్. బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి ఈ బేసిక్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం కోసం ఎసిడిక్ ఫ్లక్స్ని కలుపుతాం. SiO2కి ఏ నేచర్ ఉంటుందండి? సిలికాన్ డయాక్సైడ్. డాస్ ద వీక్లీ ఎసిడిక్ నేచర్ అండి. కాబట్టి దీన్ని ఏమిస్తామంటే ఎసిడిక్ ఫ్లక్స్. ఎసిడిక్ ఫ్లక్స్ దేనికోసం ఉపయోగిస్తామండి? టు రిమూవ్ ద బేసిక్ ఇంప్యూరిటీస్ ఆర్ బేసిక్ గ్యాంగ్ పార్టికల్స్ అండి. బేసిక్ నేచర్ ఉన్నట్టు గ్యాంగ్ పార్టికల్స్ రిమూవ్ చేయడం కోసం ఉపయోగిస్తాం. సరే, దాని గురించి నేను సపరేట్గా చెప్తానండి. ఇంకంతకంటే దాని గురించి డెప్త్గా వెళ్ళిన తర్వాత సపరేట్ క్లాస్లో వెళ్తానండి ఫ్లక్స్ గురించి చెప్పేటప్పుడు. సరే, ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఈ గ్యాంగ్ పార్టికల్స్ ఇంప్యూరిటీస్ ఏమవుతాయంటే SiO2తో రియాక్ట్ అయ్యి ఈ మొత్తం కూడా ఓర్ ఏ స్టేట్లో ఉంటుందండి? లిక్విడ్ స్టేట్కి వస్తుంది. ఇట్ గెట్ మెల్ట్ అవుతుందండి. ఈ మెల్ట్ అయినటువంటి దాని మీద ఈ స్లాగ్ లాగా ఏర్పడుతుందండి. పైన తేలుతూ, మీకు చెప్పాలంటే తెలుగులో చెప్పాలంటే తెట్టులాగా పైన నొరగలుగా వచ్చినట్టుగానండి. సో పైకి వస్తుందండి. వీటిని ఏమనిపిస్తాం అంటే స్లాగ్ అని పిలుస్తాం. డిస్కాల్ స్లాగ్ అండి. అర్థమవుతుంది? ఇదేమో లిక్విడ్ ఓర్ అండి, మెల్టెడ్ ఓర్ అండి. దానిపైనే వస్తుంది స్లాగ్ వస్తుంది. దానిపైన ఏమొస్తుందంటే స్లాగ్ వస్తుంది. సో ఈ స్లాగ్ని సపరేట్ మనం చేసేస్తామండి. దీన్ని సపరేట్గా మనం తీసేస్తామండి స్లాగ్ని. సో లిక్విడ్ ఓర్ని కాసేపటి తర్వాత మళ్ళీ మనం సపరేట్ తీసేసుకుంటాం. ఈ విధంగా మనం ప్యూరిఫై చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడే జరిగినటువంటిది ఏంటంటే 2 బెనిఫిట్స్ జరిగాయండి. ఒకటి, మెటల్ ఓర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేసామండి. రెండో బెనిఫిట్ ఏంటి అన్నట్లయితే వీఆర్ రిమూవింగ్ ఎ గ్యాంగ్ పార్టికల్స్ ఆల్సో. ఈ రివర్బరేటివ్ ఫర్నెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే కొన్ని రకాలైన ఓర్స్ని వాటి ఆక్సైడ్స్గా కన్వర్ట్ చేయడం కోసం రివర్బరేటివ్ ఫర్నెస్ని ఉపయోగిస్తూ ఉంటామండి. రెండోది ఏంటి అన్నట్లయితే ఇలా కొన్ని గ్యాంగ్ పార్టికల్స్ రిమూవ్ చేయడం కూడా ఈ రివర్బరేటివ్ ఫర్నెస్ ప్రాసెస్ ద్వారా మనకి ఈజీగా అవుతుందండి. రివర్బరేటివ్ ఫర్నెస్ ఉపయోగించి చేయొచ్చండి. ఓకేనా? సో ఇది రివర్బరేటివ్ ఫర్నెస్ గురించి మాస్టర్. ఓకేనా? ఇదండి. ఏమంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఇప్పుడు చేసినటువంటి ప్రాసెస్లో అండి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దామని అనుకున్నాం దాని యొక్క ఓర్ నుంచి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఆ ఓర్ని దాన్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం. ఓర్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేసేటప్పుడు 2 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అన్నట్లయితే క్యాల్సినేషను, రెండోది రోస్టింగ్ అండి. క్యాల్సినేషన్ అంటే ద హీటింగ్ ఆఫ్ ద ఓర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. దేని యొక్క మెల్టింగ్ పాయింట్ అండి? మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్. ఓర్ యొక్క మెటల్ కాదు, ఓర్ మెల్టింగ్ పాయింట్ కదా. మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర దాన్ని ఇచ్చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం అన్నట్లయితే ద హీటింగ్ ఆఫ్ ద ఓర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అండి. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్స్ మెటల్ ఆక్సైడ్ ఇస్ నోన్ యాజ్ ద క్యాల్సినేషన్ అండి. నెక్స్ట్ రెండోది రోస్టింగ్ అండి. రోస్టింగ్ అంటే ఏంటండి? ద హీటింగ్ ఆఫ్ ద ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అండి. బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర దాన్ని మనం ఏం చేస్తారండి? హీట్ చేస్తామండి. ఈ విధంగా వాటి యొక్క ఆక్సైడ్గా కన్వర్ట్ చేసి మనం తీసేస్తాం. ఈ రివర్బరేటివ్ ఫర్నెస్లో Fe(Cu2S)ని చూసారా? ఆ Cu2Sని మనం ప్యూరిఫై చేసేటప్పుడు అంటే దాన్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే ప్యూరిఫికేషన్ కూడా కొంత జరుగుతుందండి. దాంట్లో ఏమైనా సల్ఫైడ్ ఓర్స్ కనుక ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా Cu2S కాపర్ గ్లాన్స్తో పాటు Fe(S)2 కూడా ఉంటుందండి. దాన్ని రిమూవ్ చేయడం కోసం ఇదండి ప్రొసీజర్. ఓకేనా? సో ఈ FeS ఫస్ట్ FeOగా కన్వర్ట్ అవుతుందండి. దాన్ని రిమూవ్ చేయడం కోసం ఆల్రెడీ ఓర్కి మనం SiO2 కలుపుతాం. దానికి ఏముంటుందంటే ఎసిడిక్ నేచర్ ఉంటుందండి. సో ఎసిడిక్ నేచర్ ఉంటుంది, దీనికి ఏమొస్తుందంటే బేసిక్ నేచర్ ఉంటుంది. అందువల్ల ఇవి 2 రియాక్ట్ అయ్యి మీకు ఏమవుతుందంటే FeSiO3గా ఏర్పడుతుంది. ఇది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లోట్ అయ్యేదాన్ని మనం సపరేట్ చేసేస్తాం. ఇదండి ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్ అండి. ఫస్ట్ ఏం చేసాం అన్నట్లయితే ఇప్పుడు చేసినటువంటి ప్రాసెస్ మీరు క్యాల్సినేషన్ ద్వారా కానీ రోస్టింగ్ ద్వారా కానీ మనం చేసినటువంటి ప్రాసెస్ ఏంటి అన్నట్లయితే ఓర్ని దాని యొక్క ఆక్సైడ్గా కన్వర్ట్ చేసాం. రెండో స్టెప్ ఓర్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేసామండి. ఇప్పుడు ఏం చేయాలంటే వీఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ద మెటల్ ఆక్సైడ్ ఇంటూ మెటల్ అండి. మెటల్ ఆక్సైడ్ని ఇంటూ మెటల్ ఆక్సైడ్ని మెటల్గా కన్వర్ట్ చేయాలి. ఇందాక ఏం చేసామంటే ఓర్ని మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేసాం. ఓర్ని ఎలా కన్వర్ట్ చేసామంటే మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేసాం. ఇది ఇందాక కంప్లీట్ చేసిన స్టెప్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మెటల్ ఆక్సైడ్ వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద మెటల్ ఆక్సైడ్ ఇంటూ మెటల్ ఆక్సైడ్ని మెటల్గా రెడ్యూస్ చేస్తామండి. దీనికి మనం చేసిన ప్రాసెస్ ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఆక్సైడ్ ఉందండి. దీన్ని కార్బన్ పౌడర్ వేసేసి కొంచెం హీట్ చేస్తే ఏమవుతుందంటే Zn+CO కార్బన్ ఆక్సైడ్ కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెరిక్ ఆక్సైడ్ ఉందండి. దీనికి కూడా కోక్ పౌడర్ని కలిపి హీట్ చేస్తే
Fe ప్లస్ సిఓగా కన్వర్ట్ అవ్వచ్చు. లేదంటారా ఇదే ఫెరిక్ ఆక్సైడ్కి కార్బన్ మోనాక్సైడ్ని కలిపి హీట్ చేసినప్పుడు ఇట్ ఈస్ గెట్ కన్వర్ట్ as the Fe ప్లస్ CO2. అదే అంటే ఇక్కడ కోక్నో లేకపోతే కొన్ని సందర్భాల్లో వేరే మెటల్తో కూడా మనం రెడ్యూస్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ Fe2O3 ఉందండి, దీన్ని అల్యూమినియం మెటల్తో కనుక రియాక్ట్ చేస్తే ఏమైందో తెలుసా? ఇట్ ఈస్ గెట్ కన్వర్ట్ as the Fe ప్లస్ Al2O3. Fe ప్లస్ Al2O3. ఇప్పుడు ఏమవుతుందంటే Fe2O3ని ఫెరిక్ ఆక్సైడ్ని అల్యూమినియంతో కనుక రియాక్ట్ చేస్తాయి. ఇది ఫెర్రస్ ఆక్సైడ్ అండి, నాట్ ఫెరిక్ ఆక్సైడ్. ఇది ఫెర్రస్ ఆక్సైడ్ అండి, ఇది ఫెరిక్ ఆక్సైడ్. సో Fe2O3 ప్లస్ Al అండి, ఇట్ గివ్స్ Fe ప్లస్ Al2O3. ఇది అల్యూమినియం థర్మేట్ ప్రాసెస్లో యూజ్ చేస్తామండి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఒక మెటల్తో వేరే మెటల్ని రిడ్యూస్ చేయడం అంటే ఇది మనకు కొంచెం బెనిఫిట్గా ఉండదండి. అందువల్ల ఈ ప్రాసెస్ని మనం చేయం. సాధారణంగా చాలా చీప్గా ఉండేటటువంటి కోకో, కార్బన్ మోనాక్సైడో లేదంటే వేరేటువంటి జనరల్గా నాన్ మెటల్స్ కానివ్వండి, నాన్ మెటల్ ఆక్సైడ్స్తో కానివ్వండి, ఒక మెటల్ ఆక్సైడ్ని దాని మెటల్గా రిడ్యూస్ చేస్తామండి. ఓకేనా, చూద్దాం. ఒక మెటల్ ఆక్సైడ్ని మెటల్గా రెడ్యూస్ చేయాలంటే కార్బన్ పౌడర్ లాంటిదో లేదంటే కార్బన్ మోనాక్సైడ్ లాంటి దాన్ని తీసుకొని మనం హీట్ చేస్తే ఈ ప్రాసెస్ చేయొచ్చండి. ఏమంటే ఏదైనా ఒక మెటల్ ఆక్సైడ్ని దాన్ని మెటల్గా రిడక్షన్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఏ విధంగా ఉంటుంది ఇందాక ఒకటి చెప్పారండి. ఫెరిక్ ఆక్సైడ్ Fe2O3 ప్లస్ Al, ఇట్ ఈస్ గెట్ కన్వర్ట్ యాస్ ద Fe ప్లస్ Al2O3. మరి అదే Al2O3కి Feని కలిపితే 2Al ప్లస్ Fe2O3. ఈ రియాక్షన్ రాదా? వస్తా. ఒకసారి చూడండి, ఇదే డైరెక్షన్లో రియాక్షన్ జరిగిద్దా? ఇలా కూడా జరగచ్చా? ఇలా కూడా జరగడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు ఎలా జరుగుతుంది? ఏదైనా ఒక మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందండి, Fe2O3 నుంచి నేను ఒక ఐరన్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఏం చేశానంటే అల్యూమినియం మెటల్ని కలిపానండి. అల్యూమినియం మెటల్ని కలిపి మనం హీట్ చేసామండి. కాస్త ఫెరిక్ ఆక్సైడ్ కాస్త ఫెర్రస్ లేదంటే ఐరన్గా ఇక్కడ రెడ్యూస్ అయిందండి, నాట్ ఫెరస్ అండి, ఐరన్గా రెడ్యూస్ అయిందండి. ఫెరిక్ ఆక్సైడ్ ఈస్ గెట్ రెడ్యూస్డ్ ఇన్ ద ఐరన్ అండి. అలాగే ఇప్పుడు Al2O3 ఉంది, దానికి మనం Feని కలిపి హీట్ చేస్తే ఇది అల్యూమినియంగా రెడ్యూస్ అవ్వట్లా. మరి దేన్ని కలిపి హీట్ చేసినప్పుడు దాని యొక్క మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ వస్తుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అన్నట్లయితే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఇట్స్ ΔG వాల్యూ అండి. ఫ్రీ ఎనర్జీని బట్టి ఉంటుందండి. ఆ రియాక్షన్కి ΔG వాల్యూ కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే, ఓకేనా, ఇఫ్ ద రియాక్షన్ హ్యాస్ ద ΔG వాల్యూ ఈజ్ నెగిటివ్, ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఈజ్ నెగిటివ్. ΔG అంటే చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ అండి. ఇఫ్ ద చేంజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ నెగిటివ్, దట్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ అండి. ఆ రియాక్షన్ స్పాంటేనియస్గా జరిగిద్దండి, ఖచ్చితంగా ఆ రియాక్షన్ జరిగిద్దండి. ఇఫ్ ΔG ఈజ్ పాజిటివ్, దట్ రియాక్షన్ ఈజ్ నాట్ టేక్స్ ప్లేస్. ఇట్ ఈస్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ అండి. అది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. ఏమంటే ఈ ప్రాసెస్లో ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర అరౌండ్ 1200 1300 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏమవుతుంది అన్నట్లయితే ΔG వాల్యూ నెగిటివ్గా వస్తుంది. ఏమంటే ΔG గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ΔG ఈజ్ ఈక్వల్ మనం ఏ రాస్తామండి, ΔH మైనస్ T∆S. ఓకేనా, సో ΔG ఈజ్ ఈక్వల్ ΔH మైనస్ T∆S అండి. ఇఫ్ ΔH అండ్ ΔS వాల్యూ బోత్ ఆర్ పాజిటివ్, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ అండి. ఓకేనా, ఇఫ్ బోత్ ఆర్ నెగిటివ్, దట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ అండి. అంటే ఇక్కడ ఏంటండి, ఒక రియాక్షన్ స్పాంటేనియస్గా జరుగుతుందా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఇచ్చేటువంటి టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెరిక్ ఆక్సైడ్ ఉందండి, దానికి అల్యూమినియం కలిపాను, రూమ్ టెంపరేచర్ దగ్గర కలిపితే ఎటువంటి రియాక్షన్ రాదు. అదే సుమారుగా ఒక 1200 డిగ్రీ సెల్సియస్ దగ్గర మీరు ఇదే ప్రాసెస్ చేశారనుకోండి, నౌ ఫెరిక్ ఆక్సైడ్ ఇస్ గెట్ రెడ్యూస్డ్ ఇన్ ద ఐరన్ మెటల్ అంటే ఇది కాస్త రెడ్యూస్ అవుతుంది ఈ విధంగా. సో ఇది ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అనే ఫ్యాక్టర్ కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో ΔG వాల్యూ నెగిటివ్గా రావాలి అన్నట్లయితే ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ అండి.
ఎందుకంటే ఇఫ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ పాజిటివ్ అండ్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ పాజిటివ్, హియర్ ద కీ ఫ్యాక్టర్ ఈజ్ టీ అండి. ఇఫ్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ నెగిటివ్ అండ్ డెల్టా ఎస్ ఈజ్ ఆల్సో నెగిటివ్, ఇట్ ఈస్ దేర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ టెంపరేచర్ అండి. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్. దట్ రియాక్షన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఆర్ నాట్, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ అండి. ఖచ్చితంగా అది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ ఈ డెల్టా జీని బేస్ చేసుకొని రియాక్షన్స్ ఉంటాయి. డెల్టా జీ వాల్యూ కనుక ఆ రియాక్షన్కి నెగిటివ్గా ఉన్నట్లయితే, ఇందాక మీకు చెప్పానండి ZnO ప్లస్ సి ఇట్ గివ్స్ Zn ప్లస్ C1 అండి. హియర్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ నెగిటివ్, ద రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్. ఓకేనా? సో ఏమంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఈ డెల్టా జీ అనేది ఖచ్చితంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్ ద రిడక్షన్, దీస్ రిడక్షన్, మెటల్ రిడక్షన్ ప్రాసెస్ ఆర్ ఎండోథర్మిక్ ప్రాసెస్ అండి. ఖచ్చితంగా డెల్టా హెచ్ వాల్యూ మీకు ఎలా ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అండి, ఎండోథర్మిక్ కాబట్టి. ఓకేనా? అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది మెటల్, ఇది సాలిడ్ అండి, ఇది సాలిడ్ అండి, ఇక్కడ వచ్చేసరికి ఇది గ్యాస్ అండి. కాబట్టి డెల్టా ఎస్ అనేది ఎలా వస్తాయి అంటే పాజిటివ్గానే ఉంటుందండి. జనరల్గా ఈ ప్రాసెస్ అన్నిటికి కూడా డెల్టా ఎస్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే పాజిటివ్గా ఉంటాయండి. కాబట్టి డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్గా ఉందండి, డెల్టా ఎస్ వాల్యూ పాజిటివ్గా ఉందండి ఈ రియాక్షన్కి. కాబట్టి ఇక్కడ మొత్తం మీద డెల్టా జీ వాల్యూ ఏమైనా రావాలండి, నెగిటివ్ రావాలి. నెగిటివ్ రావాలంటే ఖచ్చితంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, టెంపరేచర్ అండి. అందుకే మీకు ఇప్పుడు జింక్ ఆక్సైడ్ ఉంది, దాన్ని కార్బన్ కలిపారు రూమ్ టెంపరేచర్ దగ్గర, ఈ రియాక్షన్ జరగదండి. దీనికి ఒక సర్టెన్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు మాత్రమే రియాక్షన్ జరిగింది. అర్థమవుతుంది? సో ఎందుకే అన్నట్టయితే డెల్టా హెచ్ పాజిటివ్గా ఉంది, డెల్టా ఎస్ వాల్యూ పాజిటివ్గా ఉందండి. అలాంటప్పుడు డెల్టా జీ వాల్యూ పాజిటివ్గా రావాలంటే థర్మోడైనమిక్స్లో చెప్పానండి, టెంపరేచర్ ఎక్కువగా ఉండాలండి. ఇట్ రిక్వైర్స్ మోర్ టెంపరేచర్ అండి. అర్థమవుతుందా? సో హియర్ టీ డెల్టా ఎస్ షుడ్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్ అండి. ఖచ్చితంగా టీ డెల్టా ఎస్ వాల్యూ డెల్టా హెచ్ కంటే ఎక్కువగా ఉండాలండి. సరే, ఇప్పుడు మళ్ళీ థర్మోడైనమిక్స్లోకి వెళ్తా ఎందుకులే కానీ ఇక్కడ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. ఏంటయ్యా అన్నట్లయితే డెల్టా జీ వాల్యూ ఆ రియాక్షన్కి నెగిటివ్గా ఉన్నట్లయితే దట్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్లీ టేక్స్ ప్లేస్ అండి. ఆ రియాక్షన్ అనేది స్పాంటేనియస్గా జరుగుతుంది. ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి, ఏదైనా ఒక మెటల్ ఆక్సైడ్ని దాని మెటల్గా రిడక్షన్ చేసేటప్పుడు టెంపరేచర్ అనేది కీ ఫ్యాక్టర్ అండి. టెంపరేచర్ అనేది కీ ఫ్యాక్టర్. జనరల్గా టెంపరేచర్ అనేది కీ ఫ్యాక్టర్ అవుతుందండి. కాబట్టి ఈ రియాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర జరుగుతూ ఉంటాయి. అయితే ఈ డెల్టా జీ వాల్యూకి టెంపరేచర్ కీ ఫ్యాక్టర్ అని చెప్పాను కదా, ఈ టెంపరేచర్కి డెల్టా జీకి ఉన్నటువంటి రిలేషన్ ఒక గ్రాఫ్ మెథడ్లో ఎలిన్గ్రామ్స్ డయాగ్రామ్స్ ద్వారా మనం చెప్తాం. ఎలిన్గ్రామ్స్ డయాగ్రామ్స్ అని అంటామండి. ఒకసారి చూసుకోండి, పేజ్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎలిన్గ్రామ్స్ డయాగ్రామ్స్ మీద కూడా బిట్ అదే గ్రాఫ్ అండి, ఎలిన్గ్రామ్స్ గ్రాఫ్ అండి. ఈ గ్రాఫ్ మీద బిట్ ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉందండి. కొంచెం మెటలర్జీలో బిట్ ఏదన్నా కొంచెం రిస్కీగా అడగాలి, థియరిటికల్గా కాకుండా కొంచెం రిస్కీగా అడగాలి అని అనుకున్నప్పుడు, మెమరబులే కాకుండా మెమరీ పరంగా కాకుండా మామూలుగా ఏదన్నా కొంచెం ఆలోచించి పెట్టాలి అని అనుకున్నప్పుడు జనరల్గా దీని మీద బిట్ అడగడానికి అవకాశం ఉంటుందండి. కొంచెం చూసుకోండి. ఓకేనా? ఎలిన్గ్రామ్స్ డయాగ్రామ్స్ అండి. ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ డెల్టా జీ అండ్ టెంపరేచర్. డెల్టా జీ అండ్ టెంపరేచర్. ఏమంటే ఇక్కడ గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ గ్రాఫ్ వాడిచ్చినటువంటి టెంపరేచర్ వాల్యూస్ కాకుండా, వాడిచ్చినటువంటి డెల్టా జీ వాల్యూస్ కాకుండా వేరు వేరు టెంపరేచర్స్ తీసుకొని మీకు అర్థం అవడం కోసం చెప్తాను చూడండి. ఏమంటే ఇక్కడ డెల్టా జీ అండి, అలాగే టెంపరేచర్ అండి. అండ్ ఇక్కడ డెల్టా జీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అండి, -100 అండి, -300 అండి, -600 అండి, -900 అండి, -1200, -1500, -1800 ఇలా ఉంది. ఇక్కడ టెంపరేచర్స్ అండి 273 కెల్విన్ అండి, ఇది ఒక 400 కెల్విన్ అండి, ఇదేమో 600 కెల్విన్ అని అనుకోండి, ఇది వచ్చేసరికి 800 కెల్విన్ అండి, ఇది వచ్చేసరికి 1000 కెల్విన్ అండి. ఇలా వస్తుంది. మాస్టర్ ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. డెల్టా జీ వాల్యూ, డెల్టా జీ ఈజ్, ఇఫ్ డెల్టా జీ ఈజ్ నెగిటివ్ దట్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ అని చెప్పానండి. ఇలా కిందకి వెళ్ళే కొలది డెల్టా జీ వాల్యూ ఎలా ఉందండి, డెల్టా జీ వాల్యూ నెగిటివ్ సైన్తో పెరుగుతూ ఉందండి. అంటే డెల్టా జీ నెగిటివ్గా ఉంటే రియాక్షన్ స్పాంటేనియస్గా జరిగిందండి. ఏమంటే ఇక్కడ ఒక 2 గ్రాఫ్లు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదేంటంటే ఫస్ట్ వన్ mg plus O2 gives MgO,
MgO అండి. హాఫ్ O2 వేయాలని నేను జస్ట్ O2 వేసాను, ఈ MgO అండి. అలాగే Al ప్లస్ O2 గివ్స్ ఏమండి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వేయట్లేదు, మామూలుగా వేస్తున్నాను, Al2O3 అండి. ఏమండి ఈ గ్రాఫ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అండి. ఇట్ ఇండికేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ Al2O3 అండి. అమ్మ నేను మీకు ఈజీగా గుర్తుంచుకోవడం కోసం అని చెప్తాను, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఇది అర్థమైందా? ఈ డెల్టా జీ టెంపరేచర్ని కంపేర్ చేసి చెప్తే మీకు ఎక్కువ కన్ఫ్యూషన్ వచ్చిందని నేను చెప్పేటువంటి టర్మ్స్ కొంచెం గుర్తుంచుకొని తర్వాత గ్రాఫ్ను స్టడీ చేయండి, మీకు రిలేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే ఏమంటే కింద ఉన్నటువంటి గ్రాఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అండి, ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇట్ ఇండికేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అండి. ఇదేంటంటే ఫార్మేషన్ ఆఫ్ Al2O3 అండి. ఏమంటే నేను ఏం చేస్తానంటే ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటానండి, ఏదో ఒక టెంపరేచర్ని ఇక్కడ ఫిక్స్ చేశానండి, 400 కెల్విన్ దగ్గర ఫిక్స్ చేశాను. ఏమండి ఇదేమో Mg ప్లస్ O2 గివ్స్ MgO, ఇదేంటంటే Al ప్లస్ O2 గివ్స్ Al2O3. 400 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఫిక్స్ చేశానండి, ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీనికి డెల్టా జీ వాల్యూ చూద్దాం మాస్టర్. ఈ గ్రాఫ్ ఇక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుందండి, నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. డెల్టా జీ వాల్యూ నాకు రఫ్గా 1500కి 1800 మధ్యలో వచ్చింది. లెట్ us కన్సిడర్ దిస్ వాల్యూ 1600, 1600 అనుకున్నాం. ఇక్కడ గ్రాఫ్ చూడండి, నియర్లీ ఇదేదో దీనికి దగ్గరగా వచ్చిందండి, 1200కి దగ్గరగా వచ్చింది. ఒక్క నిమిషం మాస్టర్. ఏమండి ఇప్పుడు MgO ఫార్మేషన్ అప్పుడు డెల్టా జీ వాల్యూ ఎంత వచ్చిందండి? మైనస్ 1600 వచ్చిందండి, కిలోజౌల్స్ పర్ మోల్. ఇది వచ్చేసరికి Al2O3 ఫార్మేషన్ అండి, ఇది 400 కెల్విన్ దగ్గర. డెల్టా జీ వాల్యూ ఎంత వస్తుంది అన్నట్లయితే మైనస్ 1200 కిలోజౌల్స్ పర్ మోల్. ఏమండి డెల్టా జీ ఫ్రీ ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ కేజే పర్ మోల్ ఆర్ జౌల్స్ పర్ మోల్ అండి. అర్థమవుతుందా? కిలోజౌల్స్ ఆర్ జౌల్స్ ఎనర్జీ కాబట్టి, ఫ్రీ ఎనర్జీ చేంజ్ అన్నాం కాబట్టి. సో ఇక్కడ డెల్టా జీ వాల్యూ మైనస్ 1600 ఉందండి, ఇక్కడ డెల్టా జీ వాల్యూ ఎంత ఉందండి? మైనస్ 1200. ఏమండి ఈ గ్రాఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అండి. ఈ గ్రాఫ్ మీద బిట్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. నేను చెప్పేటువంటి పాయింట్స్ మాత్రం గుర్తుంచుకొని తర్వాత గ్రాఫ్ను ఒకసారి స్టడీ చేయండి, నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుందండి. ఏమంటే ఇక్కడ ఈ గ్రాఫ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అండి. మెగ్నీషియం ఆక్సైడ్ని ఇండికేట్ చేస్తుంది. ఈ గ్రాఫ్ దేనికి సంబంధించిందంటే Al2O3 ఫార్మేషన్ గురించి అండి. ఏమంటే ఇక్కడ 400 కెల్విన్ దగ్గర చూస్తే మెగ్నీషియం ఆక్సైడ్కి సంబంధించినటువంటి డెల్టా జీ వాల్యూ ఎంత ఉంది అంటే మైనస్ 1600 కేజీ పర్ మోల్ అనుకుందాం. దీనికి ఎంత ఉంది అంటే మైనస్ 1200 కిలోజౌల్స్ పర్ మోల్ అనుకుందాం అండి. ఏమంటే అంటే ఈ రెండింటిలో దేనికి డెల్టా జీ వాల్యూ విత్ నెగిటివ్ సైన్ ఎక్కువ ఉందండి? మెగ్నీషియం ఆక్సైడేగా, మెగ్నీషియం ఆక్సైడే కదా. ఏమంటే ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఉందండి? మీకు ఇందాక చెప్పాను డెల్టా జీ విత్ నెగిటివ్ వాల్యూ, విచ్ వన్ హ్యాస్ డెల్టా జీ విత్ నెగిటివ్ సైన్ ఈజ్ మోర్, దట్ రియాక్షన్ ఈజ్ మోర్ స్పాంటేనియస్ అండి. దట్ రియాక్షన్ ఈజ్ మోర్ స్పాంటేనియస్. ఆ లెక్క ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్కి మైనస్ 1600 కిలోజౌల్స్ ఉందండి, దీనికి వచ్చేసరికి మైనస్ 1200 కిలోజౌల్స్ ఉందండి. ఈ రెండింటిలో దేనికి డెల్టా జీ వాల్యూ ఎక్కువ ఉందంటే మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మేషన్ అండి. కాబట్టి ఎవరు ఈజీగా ఎక్కువగా ఫామ్ అవుతారంటే మెగ్నీషియం ఆక్సైడ్ అండి, కంపేర్ టు Al2O3. ఇదే 400 కెల్విన్ టెంపరేచర్ దగ్గర మెగ్నీషియం ఆక్సైడ్ తొందరగా ఫామ్ అవుతుందా? అల్యూమినియం ఆక్సైడ్, దట్ ఈస్ కాల్డ్ అల్యూమినా. మెగ్నీషియం ఆక్సైడ్ తొందరగా ఫామ్ అవుతుందా, అల్యూమినా తొందరగా ఫామ్ అవుతుందా అని మీరు కంపేర్ చేసినట్లయితే 400 కెల్విన్ దగ్గర ఉన్నాయి. ఎవరు తొందరగా ఫామ్ అవుతారంటే మెగ్నీషియం ఆక్సైడ్. రెండింటిని కూడా ఆక్సిజన్తో రియాక్ట్ చేసి అనుకోండి, ఎవరు స్పీడ్గా రియాక్ట్ అవుతారు అన్నట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ ఈజీలీ ఫామ్డ్ అండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మరి దీన్ని మనం ఈ మెటలర్జీకి అప్లై చేయడం ఎలాగా అంటే ఈ రెండింటిని మీరు కంపేర్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఈ రెండింటిని కంపేర్ చేస్తాయి. ఎవరు తొందరగా ఫామ్ అవుతున్నారండి? మెగ్నీషియం ఆక్సైడ్. ఏమంటే ఇలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే Al2O3 తీసుకున్నాను అండి, దానికి మెగ్నీషియం మెటల్ని కలిపానండి, హీట్ చేశాను మాస్టర్. ఎక్కడంటే 400 కెల్విన్ దగ్గర హీట్ చేశానండి. ఏమంటే 400 కెల్విన్ దగ్గర ఏది స్టేబుల్గా ఉంటుందండి? అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఏది ఎక్కువ ఫార్మేషన్ జరగడానికి అవకాశం ఉందండి? మెగ్నీషియం ఆక్సైడేగా. నౌ ఇట్ ఎక్స్ట్రాక్ట్ ద ఆక్సిజన్ ఫ్రమ్ ద అల్యూమినా అండ్ గెట్ కన్వర్ట్ as the magnesium oxide and it reduces the alumina to aluminium. అల్యూమినా అంటే అల్యూమినియం ఆక్సైడ్ అండి.
ఈ అల్యూమినియం ఆక్సైడ్లో నుంచి ఆక్సిజన్ తీసుకొని ఇది కాస్త ఎలా మారిపోద్దండి మెగ్నీషియం ఆక్సైడ్. ఎందుకంటే ఇందాక నేను చెప్పానండి ఎట్ 400 degrees Celsius మెగ్నీషియం ఆక్సైడ్ అల్యూమినా కంటే కూడా తొందరగా ఫామ్ అవుతుంది, ఫామ్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉందండి. ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని నేను ఏం చేశాను అన్నట్లయితే ఏమండి Al2O3కి మెగ్నీషియం కలిపానండి. Al2O3కి మెగ్నీషియం కలిపినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే మెగ్నీషియం అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఆక్సిజన్ నుంచి ఈ ఆక్సిజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని తీసుకోనండి. ఓకేనా, ఇట్ ఈస్ గెట్ కన్వర్ట్ as the magnesium oxide and it is oxidized to the magnesium oxide and అల్యూమినియం ఈజ్ రెడ్యూస్డ్ టు అల్యూమినియం మెటల్ అండి. ఇక్కడ అల్యూమినా కాస్త అల్యూమినియం మెటల్గా రెడ్యూస్ అయిపోతుందండి. సో Al2O3 నుంచి ఇది కాస్త అల్యూమినియం వచ్చేస్తుందండి. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఎవరు తీసుకున్నారంటే మెగ్నీషియం తీసుకుందండి. ఇదండి పాయింట్. ఇది దేని బేస్ చేసుకొని చేశారంటే ఇది ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని ఈ రెండు గ్రాఫ్లను బేస్ చేసుకొని నేను చేశానండి. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే గుర్తుంచుకోనండి, ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కింద గ్రాఫ్లో ఉన్నటువంటి మెటల్ పైన ఉన్నటువంటి ఆక్సైడ్ని ఈజీగా రెడ్యూస్ చేయగలదండి. కింద గ్రాఫ్లో ఉన్నటువంటి మెటల్ అర్థమవుతుందా పైన ఉన్నటువంటి ఆక్సైడ్ని ఈజీగా రెడ్యూస్ చేయగలదు. ఇక ఇది మీరు బండగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా, మొద్దు గుర్తుపెట్టుకోనండి. రెండు గ్రాఫ్లు ఇచ్చాడు, ఏం చేయొచ్చు అంటే ఇదిగోనండి ఆ గ్రాఫ్లు కంపేర్ చేసుకోనండి. ఇక్కడ ఈ మెటల్ని దాని యొక్క ఆక్సైడ్తో రియాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇదేమవుతుందంటే మెటల్ ఆక్సైడ్గా మారుతుంది. ఈ ఆక్సైడ్ కాస్త మెటల్గా రెడ్యూస్ అయిపోతుందండి. కింద ఉన్నటువంటి మెటల్ పైన ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్ని ఈజీగా దాని యొక్క మెటల్గా రెడ్యూస్ చేయగలదు. ఇదిగోనండి కింద ఉన్నటువంటి మెటల్ అండి మెగ్నీషియం ఏం చేస్తుందమ్మా అల్యూమినా ఆక్సైడ్ ఏం చేస్తుందా అల్యూమినాగా రెడ్యూస్ చేస్తుంది. ఏమంటే ఇదే మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ మీకు చెప్పారండి. పేజ్ నెంబర్ ఎంత అన్నట్లయితే 166 అండి. ఈ 166లో ఒక్కసారి మీరు కంపల్సరీ అండి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకునే మీరు వినాలి. ఇది వినేటప్పుడు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకునే వినాలండి. ఒక సర్టెన్ టెంపరేచర్ దాటిన తర్వాత ఈ గ్రాఫ్ ఇలా ఇచ్చాడండి. ఈ టెంపరేచర్ ఎంత అంటే 800 కెల్విన్ అండి. 800 కెల్విన్ తర్వాత అది రివర్స్ అయింది. ఒకసారి చూసుకోండి. 800 కెల్విన్ తర్వాత రివర్స్ అయింది. అంటే మీరు టెంపరేచర్ కనుక అబోవ్ 800 కెల్విన్ నేను ఇచ్చినటువంటి టెంపరేచర్ మెజర్మెంట్స్ ప్రకారం అండి, అంతే టెక్స్ట్ బుక్ మెజర్మెంట్స్ కాదండి. ఓకేనా, సో 800 కెల్విన్ దాకా రియాక్షన్ ఎట్లా జరిగిందంటే ఇది 800 కెల్విన్ దాకా ఇలాగే జరిగింది. ఏంటమ్మా Al2O3 is get reduced as Al2O3 plus magnesium it is get reduced as aluminum metal and magnesium oxide అండి. ఇది బిలో 800 కెల్విన్. అబోవ్ 800 కెల్విన్ అండి 800 దాటిన తర్వాత రియాక్షన్ రివర్స్లోకి వెళ్ళిపోయిందండి. ఇది చూడండి ఈ గ్రాఫ్ పైకి వచ్చేసిందిగా మెగ్నీషియం సంబంధించినటువంటి గ్రాఫ్. ఇది మెగ్నీషియం ఆక్సైడ్ సంబంధించిందండి. ఇది ఏమో Al2O3 సంబంధించిన గ్రాఫ్. ఇది రివర్స్లోకి వచ్చేసింది అనుకుంటగా. అప్పుడేమైంది మాస్టర్, అప్పుడేమైందంటే రివర్స్ రియాక్షన్ వచ్చిందండి అబోవ్ 800 కెల్విన్. ఇది జరగదు. మరి ఏమైంది మెగ్నీషియం ఆక్సైడ్ని అల్యూమినా రెడ్యూస్ చేస్తుంది. మెగ్నీషియం మెటల్ గాను Al2O3 గాను రెడ్యూస్ అవుతుంది. ఈ విధంగా జరుగుతుంది రియాక్షన్. ఈ విధంగా రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా, ఏమండి బిలో 800 కెల్విన్ అయితే నేను ఇచ్చినటువంటి గ్రాఫ్ అండి, నేను చెప్పినటువంటి గ్రాఫ్ ప్రకారం నేను ఇచ్చుకున్నటువంటి మెజర్మెంట్స్ టెంపరేచర్ మెజర్మెంట్స్ ప్రకారం అండి ఇలా జరుగుతుంది. అబోవ్ 800 కెల్విన్ ఇలా జరుగుతుందండి. ఏమండి గ్రాఫ్లని మీకు ప్రైమరీ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే చెప్పానండి. యాక్చువల్గా ఇవి టెక్స్ట్ బుక్ వాల్యూస్ కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇంకో గ్రాఫ్ ఉందండి టెక్స్ట్ బుక్లో. టెక్స్ట్ బుక్లో ఒకసారి గ్రాఫ్ చూసుకోండి, మీకు ఐడియా వస్తుంది. ఇది CO plus O2 gives CO2 ఫార్మేషన్ అండి. FeO ఫార్మేషన్ అండి. ఇంకోటి ఎలా వస్తుంది చూడండి ఒకసారి. అదేంటంటే C+O2 gives CO అండి. ఈ గ్రాఫ్ C+O2 gives CO ఇదేమో C+O2 gives CO అండి.
ఇదేంటంటే CO ప్లస్ O2 గివ్స్ CO2 అండి. ఇప్పుడు ఐరన్ని మనం రెడ్యూస్ చేయాలి అనుకున్నట్లయితే ఫెరిక్ ఆక్సైడ్ నుంచి రెడ్యూస్ చేయాలంటే ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. మీకు ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడు ఇది ఇలా మారుద్ది. ఎప్పుడు మారిద్దమ్మా? ఇది ఈ టెంపరేచర్ దాటిన తర్వాత. ఎందుకంటే పైన FeO ఉందండి, కింద ఉందమ్మా CO ఉంది. ఈ FeO ఈ టెంపరేచర్ దాటిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ టెంపరేచర్ దాటిన తర్వాత కార్బన్ మొనాక్సైడ్ కెన్ ఈజీలీ ఫార్మ్డ్ దాన్ ద FeO అనండి. ఫెర్రస్ ఆక్సైడ్ కంటే కూడా కార్బన్ మొనాక్సైడ్ ఈజీగా ఫామ్ అవుతుందండి. మీరు అలా గుర్తుపెట్టుకోండి. సో ఏది ఈ టెంపరేచర్ దాటిన తర్వాత, సర్టెన్ టెంపరేచర్ దాటిన తర్వాత, దానికంటే ముందు చేయొద్దండి ఎక్స్పెరిమెంట్, కంపల్సరీ ఖచ్చితంగా దానికి ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఇదిగోనండి, ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర కనుక ఏదో 300 400 నియర్లీ 300 400 మనకు ఉన్నటువంటి గ్రాఫ్ ప్రకారం మీరు ఫెర్రస్ ఆక్సైడ్కి కార్బన్ని కలిపి హీట్ చేస్తే మీకు అది కాస్త ఎలా మారిద్దంటే ఐరన్ మెటల్గా రిడ్యూస్ అయ్యిద్దండి. కార్బన్ మోనాక్సైడ్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి. కార్బన్ మోనాక్సైడ్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమంటే ఇప్పుడు ఈ ఫెర్రస్ ఆక్సైడ్ ఉందండి, కార్బన్ డైఆక్సైడ్ గ్రాఫ్ ఇంకా కింద ఉంది. అంటే ఫెర్రస్ ఆక్సైడ్ తొందరగా ఫామ్ అవుతుందా, కార్బన్ డైఆక్సైడ్ తొందరగా ఫామ్ అవుతుందా అంటే కార్బన్ డైఆక్సైడ్ తొందరగా ఫామ్ అవుతుందండి. అలాంటప్పుడు మీరు ఇది తీసుకోనండి, FeO ప్లస్ CO కలిపారని అనుకోండి, ఏమవుతుందమ్మా Fe ప్లస్ CO2గా ఫామ్ అవుతుందండి. ఎందుకంటే ఫెర్రస్ ఆక్సైడ్ తొందరగా ఫామ్ అవుతుందా, కార్బన్ డైఆక్సైడ్ తొందరగా ఫామ్ అవుతుందంటే మీరు ఈ రెండు గ్రాఫ్లో కంపేర్ చేస్తే కింద ఉన్నది తొందరగా ఫామ్ అయింది. ఎందుకంటే దానికి ΔG వాల్యూ ఎక్కువ ఉందిగా, అర్థమైందా? ΔG వాల్యూ నెగిటివ్ సైన్తో ఏదైతే ఎక్కువ ఉందో అది తొందరగా ఫామ్ అవుతుందండి. సో ఫెర్రస్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఎవరు తొందరగా ఏర్పడుతున్నారండి? కార్బన్ డైఆక్సైడ్ తొందరగా ఏర్పడుతుందండి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అన్నట్లయితే, సో ఇక్కడ ఒకసారి చూసాను, ఫెర్రస్ ఆక్సైడ్ని తీసుకొని దానికి కార్బన్ ఆక్సైడ్ని కనుక కలిపితే అది ఈజీగా ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా? కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుందండి. సో FeO ప్లస్ CO గివ్స్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే CO2 ప్లస్ Feగా కన్వర్ట్ అవుతుందండి. ఈ విధంగా మెటల్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఈ కింద ఉన్నది పైన ఉన్నటువంటి దాన్ని ఈజీగా డిస్ప్లేస్ చేసి దాన్ని మెటల్గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ కాంపౌండ్కి ఫార్మేషన్ ఈజీగా ఉంటుందండి, ΔG వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కింద ఉన్నటువంటి దానికి ΔG వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి విత్ నెగిటివ్ సైన్ అండి. సో దట్ రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ అండి. కాబట్టి ఎప్పుడైనా సరే పైన ఉన్నదాన్ని మీరు డిస్ప్లేస్ చేయాలంటే కింద దాన్ని ఉపయోగిస్తే సరిపోతుందండి. పైన ఉన్నటువంటి మెటల్ని రెడ్యూస్ అంటే మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని అనుకున్నప్పుడు if you want to extract the metal from its oxide, you can use the metal which is below to its which is present below in Ellingham diagrams అండి. ఏమంటే Ellingham diagramsలో లేదంటే గ్రాఫ్లో ఏ మెటల్ అయితే కింద ఉందో దాన్ని ఉపయోగించండి, ఈజీగా మీకు రిడక్షన్ జరుగుతుందండి. సో ఇవి Ellingham డయాగ్రామ్స్ గురించి అండి. ఒకసారి టెక్స్ట్ బుక్లో జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే తర్వాత నన్ను అడగండి ఒకసారి. ఓకే, సో ఇదండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను అల్యూమినియాన్ని మెగ్నీషియం మెటల్ని ఉపయోగించి ఈజీగా నేను రెడ్యూస్ చేస్తానండి. ఎక్కడంటే ఈ ప్రాసెస్ నాకు ఈ టెంపరేచర్ ద్వారా జరుగుతుంది. ఇది దాటిన తర్వాత రివర్స్లోకి వచ్చిందండి. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఇది ఫార్మేషన్ ఈజీ అండి. అలాంటప్పుడు దీన్ని మనం ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? అబౌవ్ 800కి వెళ్ళినాడు. అలాగే ఇప్పుడు ఫెర్రస్ ఆక్సైడ్ ఫార్మేషన్ ఈజీగా ఉంటుందా, కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ ఈజీగా ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ ఈజీగా ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫెర్రస్ ఆక్సైడ్కి ఈ కార్బన్ మోనాక్సైడ్ని కలిపి హీట్ చేసామని అనుకోండి. ఫెర్రస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ని కలిపి హీట్ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ కాస్త ఎలా మారుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అవుతుందండి. ఐరన్ కాస్త ఫెర్రస్ ఆక్సైడ్ కాస్త ఐరన్గా రిడ్యూస్ అవుతుందండి. ఇవన్నీ Ellingham డయాగ్రామ్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఈ విధంగా ఏదైనా ఒక మెటల్ ఆక్సైడ్ని దాని మెటల్గా మనం రెడ్యూస్ చేస్తామండి. ఏదైనా ఒక మెటల్ ఆక్సైడ్ని దాని మెటల్గా మనం ఈ విధంగా రెడ్యూస్ చేస్తామండి. ఈ డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది అంతా కూడా ΔG వాల్యూస్ని బేస్ చేసుకుని ఉంటుందండి. నేను ఇక్కడ ΔG వాల్యూస్ని కాదని మీరు గుర్తుంచుకునే విధంగా నేను చెప్పాను ఇవి. ఓకేనా? బ్లాస్ట్ ఫర్నెస్ అండి. FQR ఫర్నెస్, FQR NAC అండి. FQR NAC ఫర్నెస్, బ్లాస్ట్ ఫర్నెస్ అండి. ఏమంటే ఇందాక రివర్బరేటివ్ ఫర్నెస్ చెప్పానండి. ఆ రివర్బరేటివ్ ఫర్నెస్లో ఒక ఓర్ని దాని మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తామండి. ఏంటంటే కాపర్ ఉందండి, క్యూప్రస్ ఆక్సైడ్. ఇందాక క్యూప్రస్ సల్ఫైడ్ ఉందండి, దాన్ని కాస్త క్యూప్రస్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తాం.
క్యూప్రస్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తాను. దానికి రివర్బరేటివ్ ఫర్నెస్ ఉపయోగించాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఆక్సైడ్. ఒక మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఓకేనా? ఈ ప్రాసెస్లో మనం బ్లాస్ట్ ఫర్నెస్ ఉపయోగిస్తామండి. దిస్ బ్లాస్ట్ ఫర్నెస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ మెటల్ అండి. ఐరన్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం బ్లాస్ట్ ఫర్నెస్ ఉపయోగిస్తాం. ఏంటండి ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ఎలా ఉంటుంది? కాబట్టి మీరు VTPS దగ్గర పెద్ద పెద్ద గొట్టాలంటే ఇలా చూసి ఉంటారు, దాంట్లో పొగ వస్తూ ఉంటుందండి. బ్లాస్ట్ ఫర్నెస్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుందండి. పెద్ద గొట్టంలాగా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది పెద్ద గొట్టం. ఇది ఒక 100 feet ఉండొచ్చు, 200 feet ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు అండి. జనరల్గా 100, 200, 300 అలా ఉంటాయండి. ఇవి పెద్ద బ్లాస్ట్ ఫర్నెస్ అండి. ఏమండి బ్లాస్ట్ ఫర్నెస్లో మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఇక్కడ ఎయిర్ సప్లై ఉంటుందండి. ఏ ఎయిర్ అండి? హాట్ ఎయిర్ అండి, హాట్ ఎయిర్. లేదంటారా మీరు ఇక్కడ వాటర్ గ్యాస్నో ప్రొడ్యూసర్ గ్యాస్నో పంపించి ఇక్కడ బర్న్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే హాట్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి టెంపరేచర్ ఎంత అంటే 2000 Kelvin దాకా ఉంటుందండి. ఇక్కడ 1500 Kelvin ఉందండి, 1200 Kelvin, ఇక్కడ 1000 Kelvin, ఇక్కడ వచ్చేసరికి 700 Kelvin. సో ఈ విధంగా గ్రాడ్యువల్గా టెంపరేచర్ అనేది పైకి వచ్చేసరికి కొంచెం తగ్గుతూ ఉంటుంది. కిందకి వెళ్ళే కొలది కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి. ఏమంటే ఈ టెంపరేచర్ దగ్గర ఐరన్ మెటల్ అనేది దాని యొక్క లిక్విడ్ స్టేట్లో, ఎందుకంటే అది 200 Kelvin అన్నట్లయితే నియర్లీ ఇట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐరన్ అండి. ఐరన్ యొక్క మెల్టింగ్ పాయింట్కి అది రీచ్ అయినట్టు. అందువల్ల ఇక్కడ ఏముంటుందంటే లిక్విడ్ స్టేట్లో మనకు ఐరన్ అనేది అవైలబుల్ అవుతుందండి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మాస్టర్ ఏం చేస్తాం. ఏమండి నేను మీకు ఇది చెప్పానండి, ఈ బెల్ట్స్ అండి, వీటిని కన్వేయర్ బెల్ట్స్ అనండి. ఇది ఒక 200, 300 లేకపోతే 500 feet హైట్ ఉంటుందండి. మరి దాంట్లో ఎలా వేస్తాం? వేయాలంటే కన్వేయర్ బెల్ట్ని ఉపయోగిస్తామండి. దీంట్లో ఒక ఓర్ని వేస్తామండి, ఐరన్ ఓర్ని వేస్తున్నాను. ఐరన్ ఓర్ని ఇక్కడ ఏంటంటే హెమటైట్ అండి, Fe3O4 కానివ్వండి, Fe2O3 కానివ్వండి, లేదంటే మ్యాగ్నెసైట్ Fe3O4ని కానీ మనం తీసుకుంటామండి. ఇక్కడ హెమటైట్ని తీసుకున్నామండి, హెమటైట్ అండి, Fe2O3 తీసుకున్నాను, హెమటైట్. ఈ హెమటైట్ ఓర్ని దీంట్లో నేను ఇలా వేస్తున్నాను అండి. దీంతోపాటు ఏం చేస్తానంటే లైమ్ స్టోన్ని కలుపుతానండి. లైమ్ స్టోన్ అంటే ఏంటి? కాల్షియం కార్బోనేట్ అండి, CaCO3, సున్నపు రాయి, కాల్షియం కార్బోనేట్ కలుపుతాను. దాంతోపాటు నేను కోక్ను కూడా కలుపుతానండి. ఈ మూడింటిని కలిపి నేను కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ బ్లాస్ట్ ఫర్నెస్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి. అదొక బ్లాస్ట్ ఫర్నెస్లోకి ఇంట్రడ్యూస్ చేశానండి. బ్లాస్ట్ ఫర్నెస్లోకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మాస్టర్? ఏమంటే ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అన్నట్లయితే, ఏమంటే బ్లాస్ట్ ఫర్నెస్లోకి మీరు వేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే, ఏమంటే ఇక్కడ ఇది గ్రాడ్యువల్గా ఇలాగా కిందకు మూవ్ అవుతూ ఉంటుందండి. ఏమంటే ఇలా కింద మూవ్ అయినప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ అనేది కింద ఉన్న కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇలా ఫ్లో అవుతూ ఉంటుందండి. ఎందుకంటే మీరు వాటర్ గ్యాస్ని పంపించారని అనుకోండి, వాటర్ గ్యాస్ అంటే ఏంటండి? ద మిక్స్చర్ ఆఫ్ CO+H2 అండి. పంపించి మీరు ఇక్కడ హీట్ చేశారు అంటే దీన్ని బర్న్ చేస్తున్నారండి. బర్న్ చేస్తే ఏమొస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది, CO2 గ్యాస్ వస్తూ ఉంటుంది. పైనుంచి ఏమొస్తుందంటే కోక్ వస్తూ ఉంటుందండి. ఈ రెండు కలిసి ఎలా కన్వర్ట్ అవుతాయంటే కార్బన్ మొనాక్సైడ్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. నియర్లీ ఈ 1500 Kelvin దగ్గర, ఈ 1500 Kelvin దగ్గర ఈ కార్బన్ డైఆక్సైడ్ కోక్ రెండు కలిసి ఎలా మారుతాయంటే కార్బన్ మొనాక్సైడ్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుందండి. ఫ్లో అయ్యేటప్పుడు Fe2O3 ఉందిగా, దిస్ Fe2O3 ఈజ్ రియాక్ట్స్ విత్ ఎట్ దిస్ టెంపరేచర్ 1200 or 1000 Kelvin అండి. ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ఇట్ ఆక్సిడైజ్ Fe2O3, ఇట్ రెడ్యూసెస్ ద Fe2O3 టు Fe అండి. జనరల్గా Fe కానీ ఫెర్రిక్ ఆక్సైడ్ కానీ ఫెర్రస్ కానీ ఐరన్ మెటల్గా కానీ లేదంటే ఫెర్రస్ ఆక్సైడ్గా కానీ కన్వర్ట్ చేస్తాను. గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. Fe2O3 + CO గివ్స్ Fe + CO2 ఇలా కన్వర్ట్ అవ్వచ్చు అండి. లేదు అన్నట్లయితే ఏమండి ఇది కొన్ని సందర్భాల్లో Fe2O3 + CO ఇట్ ఈస్ గెట్ కన్వర్ట్ ఇస్ ద Fe3O4 + CO2 కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ Fe3O4 అనేది కార్బన్ మోనాక్సైడ్తో మళ్ళీ రియాక్ట్ అయితే Fe + CO2 అల్టిమేట్గా అలా కన్వర్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఫైనల్గా కొన్ని సందర్భాల్లో Fe2O3 అనేది CO తో రియాక్ట్ అయితే FeO కూడా ఫామ్ అవ్వచ్చండి. మళ్ళీ ఈ FeO అని చూసారా, ఈ కోక్ పౌడరో లేకపోతే కార్బన్ ఆక్సైడ్తో మళ్ళీ రియాక్ట్ అయితే అంటే ఓవరాల్గా ఫైనల్గా ఎలా కన్వర్ట్ అవుతుందంటే మీరు వేసినటువంటి హెమటైట్ అనేది అది కార్బన్ ఆక్సైడ్తో రియాక్ట్ ఐరన్గా కన్వర్ట్ అవ్వచ్చు,
కొన్ని సందర్భాల్లో Fe3O4గా మారి మళ్ళీ Fe3O4 CO మారి COతో రియాక్ట్ అయ్యి మళ్ళీ Fe కన్వర్ట్ అవుతుందండి. లేదన్నట్లయితే ఏమంటే Fe2O3 ఇస్ డైరెక్ట్లీ రియాక్ట్స్ విత్ ద CO అండ్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు FeO ఫెర్రస్ ఆక్సైడ్ అండి. ఫెర్రస్ ఆక్సైడ్ మళ్ళీ COతో రియాక్ట్ అయ్యి ఫైనల్గా ఫెర్రస్గా వస్తాయి. ఓవరాల్గా ఏమైనా సరే మీరు వేసినటువంటి Fe2O3 కిందకు వచ్చేసరికి ఎలా కన్వర్ట్ అవుతుందంటే Feగా కన్వర్ట్ అవుతుందండి. దాంట్లో ఉండేటువంటి సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒకటి జరగచ్చు అండి. ఒక్కో టెంపరేచర్ దగ్గర ఒకటి జరగచ్చు, గుర్తుంచుకోండి. సో Fe2O3 డైరెక్ట్గా Feగా కన్వర్ట్ అవ్వచ్చు, లేదంటే ఈ విధంగా రావచ్చు, లేదంటే ఇది ఇలా కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఐరన్గా కన్వర్ట్ అవ్వచ్చు, లేదంటే Fe2O3 FeOగా కన్వర్ట్ అవ్వచ్చు, FeO మళ్ళీ ఐరన్గా కన్వర్ట్ అవ్వచ్చు. ఇది సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్ దాంట్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దీంతో పాటుగా కోక్ ఎందుకు కలిపామన్న దాని మీద మనకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటంటే కోక్ అనేది ఇలా కింద ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ ఫామ్ అవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో కోక్ కలిసి ఏం ఫామ్ అవుతుందండి, కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుందండి. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ టు రెడ్యూస్ ద ఐరన్ ఆక్సైడ్స్ టు ఐరన్ మెటల్ అండి. ఐరన్ ఆక్సైడ్స్ మీరు ఏదైతే ఓర్ తీసుకున్నారో హెమటైడ్ ఓర్ కానివ్వండి, లేకపోతే ఇంకో ఓర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐరన్ ఆక్సైడ్స్ అండి. ఐరన్ ఆక్సైడ్స్ కాస్త ఐరన్ మెటల్గా రిడ్యూస్ చేయడం కోసం కార్బన్ మోనాక్సైడ్ అనేది అవసరం అవుతుందండి. కార్బన్ మోనాక్సైడ్ జనరేట్ అవడం కోసం మనం కోక్ని కలిపామండి. మరి లైమ్ స్టోన్ వలన యూజ్ ఏంటి, లైమ్ స్టోన్ ఎందుకు కలిపామండి? లైమ్ స్టోన్ కలపడానికి రీజన్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు తీసుకున్నటువంటి ఈ హెమటైడ్తో పాటు సిలికా ఇంప్యూరిటీస్ ఉంటాయండి, SiO2 ఇంప్యూరిటీస్ ఉంటాయి, సిలికా ఇంప్యూరిటీస్ ఉంటాయండి. ఏమంటే ఈ సిలికా ఇంప్యూరిటీస్ దాంతోపాటు హెమటైడ్తో పాటు వస్తూ ఉంటాయండి. వాటిని సపరేట్ చేయడం కోసం ఈ ఓర్లో ఇన్క్లూడ్ అయి ఉన్నటువంటి సిలికా ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం మనం లైమ్ స్టోన్ని కలుపుతామండి. లైమ్ స్టోన్ అంటే ఏంటంటే CaCO3 ఇట్ అండర్గో ద డికంపోజిషన్ అండ్ ఇట్ ఈస్ డికంపోజ్డ్ యాజ్ CaO + CO2 అండి. కార్బన్ డైఆక్సైడ్గా డికంపోజ్ అవుతుంది, CaO + CO2. ఏమండి ఫామ్ అవుతున్న ఈ కార్బన్ డైఆక్సైడ్ కోక్తో కలిసి ఎలా మారిందంటే కార్బన్ మోనాక్సైడ్ కన్వర్ట్ అవుతుందండి. కార్బన్ మోనాక్సైడ్ ఆ విధంగా కూడా రావచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు ఇది కాల్షియం ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుందండి, కాల్షియం ఆక్సైడ్. ఏమంటే కాల్షియం ఆక్సైడ్ అనేది నియర్లీ 1200-1500 కెల్విన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి SiO2 సిలికాన్ డైఆక్సైడ్తో కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ అయ్యి కాల్షియం సిలికేట్గా కన్వర్ట్ అవుతుందండి. అంటే మీరు కలిపినటువంటి కాల్షియం ఆక్సైడ్ ఏదైతే లైమ్ స్టోన్ ఉందో లైమ్ స్టోన్ అనేది ఎలా కన్వర్ట్ అయిందండి, కాల్షియం ఆక్సైడ్గా కన్వర్ట్ అయిందండి. ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది దేనికి యూజ్ అయింది అన్నట్లయితే దిస్ కాల్షియం ఆక్సైడ్ యూజ్ఫుల్ టు రిమూవ్ ద సిలికా ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓర్లో ఉన్నటువంటి సిలికా ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం కోసం మన కాల్షియం ఆక్సైడ్ అనేది యూజ్ అయిందండి. కాబట్టి కాల్షియం ఆక్సైడ్ మనం ఏమైనా పిలవచ్చండి, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లక్స్ అండి. అంటే దిస్ కాల్షియం ఆక్సైడ్ ఈజ్ యూస్ఫుల్ యాజ్ ఫ్లక్స్ అండి. ఎందుకంటే ఏదైనా ఒక ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం కలిపేటటువంటి సబ్స్టెన్స్ని మనం ఏం పిలుస్తామండి, ఫ్లక్స్ అంటామని చెప్పామండి. ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఫ్లక్స్ అండి. సో ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు రిమూవ్ ద గ్యాంగ్ పార్టికల్స్ ఫ్రమ్ ద ఓర్ దట్ ఈస్ కాల్డ్ ఫ్లక్స్. అర్థమవుతుందా? అయితే మీరు ఇక్కడ కలిపినటువంటి ఫ్లక్స్ పేరు ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ అండి. కాల్షియం ఆక్సైడ్ అండ్ ఫ్లక్స్ని కలిపారు. ఈ కాల్షియం ఆక్సైడ్కి ఏ నేచర్ ఉంటుందండి, బేసిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లక్స్ ఏంటంటే బేసిక్ ఫ్లక్స్ అండి. ఇందాక మీరు ఐరన్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం కోసం SiO2 కలిపారండి. అదేంటంటే SiO2 హ్యాస్ ఎసిడిక్ క్యారెక్టర్ కాబట్టి దాన్ని ఎసిడిక్ ఫ్లక్స్ అని పిలిచాం. సరే, ఫ్లక్స్ అంటే ఏంటండి, ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్ దట్ ఈస్ కాల్డ్ గ్యాంగ్ పార్టికల్స్ ఫ్రమ్ ద ఓర్ దట్ ఈస్ కాల్డ్ ఫ్లక్స్ అండి. సో ఇక్కడ ఈ హెమటైడ్తో పాటు సిలికా ఇంప్యూరిటీస్ ఉన్నాయండి. సిలికా ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం కోసం మనం లైమ్ స్టోన్ని కలిపామండి. లైమ్ స్టోన్ నుంచి ఏమొస్తుందంటే కాల్షియం ఆక్సైడ్ వచ్చింది. కాల్షియం ఆక్సైడ్ అనేది సిలికాతో రియాక్ట్ అయ్యి కాల్షియం సిలికేట్గా కన్వర్ట్ అయిందండి. ఏమంటే ఇందాక ఫైనల్గా ఈ Fe2O3 కిందకు వచ్చేసరికి ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, Feగా కన్వర్ట్ అవుతుందండి. Feగా కన్వర్ట్ అయ్యి ఇది ఒక లిక్విడ్ స్టేట్లో మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుందండి. దీనిపైన ఈ కాల్షియం సిలికేట్ SiO3 ఇది ఒక స్లాగ్గా ఏర్పడిద్దండి. దీన్ని మనం స్లాగ్ అంటాం, ఇందాక కూడా చెప్పానండి. ఫ్లక్స్ అనేది అక్కడ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ గ్యాంగ్ పార్టికల్స్తో రియాక్ట్ అయ్యి ఫామ్ చేసేటువంటి దాన్ని స్లాగ్ అని పిలుస్తామండి. ఫ్లక్స్ అనేది గ్యాంగ్ పార్టికల్తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేటువంటి దాన్ని స్లాగ్ అని పిలుస్తాం. సో ఈ ఫ్లక్స్ అంటే ఏంటంటే ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడం కోసం ఉపయోగించే దాన్ని ఫ్లక్స్ అని పిలుస్తాం. ఈ కాల్షియం ఆక్సైడ్ అనే ఫ్లక్స్ అక్కడ ఉన్నటువంటి సిలికా ఇంప్యూరిటీస్తో రియాక్ట్ అయ్యి కాల్షియం సిలికేట్ అనే స్లాగ్ని ఏర్పరిచిందండి. దిస్ స్లాగ్ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ద లిక్విడ్ ఐరన్ మెటల్ అండి. ఈ ఐరన్ మెటల్ పైన ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీన్ని నేను సపరేట్ చేస్తాను. ఈ విధంగా ఇటువైపు నుంచి కాల్షియం సిలికేట్ తీసేస్తానండి. కాల్షియం సిలికేట్ ఫామ్లో తీసేస్తాను. అంటే నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఇటువైపు నుంచి ఏమొస్తుందంటే లిక్విడ్ ఐరన్
లిక్విడ్ ఐరన్ వస్తుంది. బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి వస్తున్నటువంటి ఈ లిక్విడ్ ఐరన్ నుంచి చూసారా, ఇదంతా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి లిక్విడ్ ఐరన్ మనం ఏం పిలుస్తాం అంటే పిగ్ ఐరన్ అని పిలుస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. పిగ్ ఐరన్ అండి, ఇట్ ఈస్ కాల్డ్ పిగ్ ఐరన్. అంటే బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి వచ్చినటువంటి ఈ లిక్విడ్ ఐరన్ని మనం ఏం పిలుస్తాం అంటే పిగ్ ఐరన్ పిలుస్తాం. ఇట్ మోస్ట్లీ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ ఇంప్యూరిటీస్ అండి. దీంట్లో ఏముంటుందంటే కోక్ పౌడర్ ఉంటుందండి, నియర్లీ 4% కార్బన్ ఉంటుందండి. గుర్తుంచుకోండి. ద లిక్విడ్ ఆర్ మాల్టెన్ ఐరన్ విచ్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నెస్. టెక్స్ట్ బుక్లో ఉంటుందండి, అది కంపల్సరీ అండర్లైన్ చేసుకోవాలి. అండి ద మాల్టెన్ ఐరన్ విచ్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వస్తున్నటువంటి మాల్టెన్ ఐరన్ని మనం ఏం పిలుస్తాం అన్నట్లయితే పిగ్ ఐరన్ అని పిలుస్తామండి. ద మాల్టెన్ ఐరన్ విచ్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వస్తున్నటువంటి ఈ మాల్టెన్ ఐరన్ని మనం ఏం పిలుస్తాం అంటే పిగ్ ఐరన్ అని పిలుస్తాం. గుర్తుంచుకోండి. దీనికి వచ్చేసరికి ఇంప్యూరిటీస్ 4%. ఏమండి 4% జనరల్గా కార్బన్ ఉంటుందండి దాంట్లో. ఇంకా వచ్చేసరికి సల్ఫర్ ఇంప్యూరిటీస్ ఉంటాయండి, ఫాస్ఫరస్ ఇంప్యూరిటీస్ ఉంటాయి, సిలికా ఇంప్యూరిటీస్ ఉంటాయి, మ్యాంగనీస్ ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయండి దాంట్లో. ఏమండి ఇది ప్యూర్ మెటల్ కాదు. మనం ఇప్పటిదాకా ఎక్స్ట్రాక్ట్ చేసే ఏంటండి, మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం, క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. తర్వాత స్టెప్లో ఈ ప్యూర్ మెటల్ని మనం ప్యూరిఫై చేస్తాం. ఈ మెటల్ని మనం ప్యూరిఫై చేస్తాం, ఈ క్రూడ్ మెటల్ని మనం ఏం చేస్తాం అన్నట్లయితే ప్యూరిఫై చేస్తాం నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ మనకి ఈ ఐరన్ గురించి, ఐరన్ టర్మ్స్ గురించి మనకు కొన్ని తెలవాలండి. ఒకటి పిగ్ ఐరన్ అంటే ఏంటి, ఇంకోటి వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్. ఏమండి టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలండి. పిగ్ ఐరన్ అంటే ఏంటి, క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, రాట్ ఐరన్. పిగ్ ఐరన్ అండి ద మాల్టెన్ ఐరన్ విచ్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వస్తున్నటువంటి మాల్టెన్ ఐరన్ని మనం ఏమిస్తామంటే పిగ్ ఐరన్ ఇస్తాం. మరి క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటండి, ఏమండి క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటండి, ఇట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి అకాడమీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 168 బ్లాస్ట్ ఫర్నెస్ పక్కనే ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూడండి. ఏమండి క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, మీరు స్క్రాప్, మన ఎల్లమంట స్క్రాప్ తీసుకెళ్తారు కదా, ఆ స్క్రాప్ని కూడా లిక్విడ్గా కన్వర్ట్ చేసి ఈ పిగ్ ఐరన్తో కలిపితే వచ్చేటువంటి దాన్ని క్యాస్ట్ ఐరన్ అని పిలుస్తాం. దొక్క ఇనుము అని పిలుస్తామండి, తెలుగులో చెప్పాలండి దొక్క ఇనుము. ఏమండి ఇది ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ డక్టైల్ అండ్ మీలేబుల్ నేచర్ అండి. ఏమండి ఇక్కడ మీలేబిలిటీ, డక్టైలిటీ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండి. అంటే ఏంటి, ఏమండి బారుగా సాగేటటువంటి గుణం ఉంది అనుకోండి, మెటల్స్కి సాధారణంగా సాగేటువంటి గుణం ఉంటుందండి. బారుగా సాగేటువంటి నేచర్ ఉంటే దాన్ని డక్టైల్ నేచర్ అని పిలుస్తామండి. మీలేబుల్ నేచర్ అంటే ఏంటండి, వెడల్పుగా సాగేటువంటి నేచర్ అండి. స్విచ్ పెట్టుకుని కొట్టామనుకోండి ఏమవుతుందమ్మా, హ్యామర్తో కొట్టినట్టయితే అంతా కూడా వెడల్పు అవుతాయి కదండి మెటల్స్ అన్నీ కూడాను. ఏ మెటల్ అయినా సరే మీకు వెడల్పు అవుతుందండి. కాబట్టి వాటిని ఏమిస్తామంటే దట్ ఈస్ కాల్ మీలేబుల్ నేచర్ అని చెప్తామండి. ఈ డక్టైల్ నేచర్, మీలేబుల్ నేచర్ జనరల్గా ఏ మెటల్కైనా ఉంటుంది. నేను ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్ అనేది అలా సాగటం కానివ్వండి, లేదంటే అలా వెడల్పు కావటం కానివ్వండి, మీలేబుల్ నేచర్ కానీ డక్టైల్ నేచర్ కానీ ఉండదండి. ఇది ఈజీగా ఇరిగిపోద్దండి. సాధారణంగా మెటల్ ఎరగవండి, కానీ ఈ క్యాస్ట్ ఐరన్ తొందరగా ఇరిగిపోద్ది. పెలుసు స్వభావం ఎక్కువ అండి, అర్థమవుతుందా, బ్రిటిల్ నేచర్ అండి. కాబట్టి పెలుసు స్వభావం ఎక్కువ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా, ఇది క్యాస్ట్ ఐరన్ అండి. ఈ క్యాస్ట్ ఐరన్ అనేది ఎలా వస్తుందంటే పిగ్ ఐరన్కి స్క్రాప్ని కలిపి హీట్ చేసినప్పుడు, పిగ్ ఐరన్ ప్లస్ స్క్రాప్ అండి, స్క్రాప్ ఐరన్ రెండింటిని కలిపి హీట్ చేస్తే మనకి క్యాస్ట్ ఐరన్ వస్తుంది. మరియు రాట్ ఐరన్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అండి, ప్యూర్ ఐరన్. ఏమండి మరి పిగ్ ఐరన్ అనేది ప్యూర్ అయినా లేదండి, దాంట్లో కార్బన్ ఉంటాయి, మ్యాంగనీస్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుందండి. ఇట్ ఈస్ ద ఇంప్యూర్ ఫామ్ అండి, అంటే క్రూడ్ ఫామ్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ క్రూడ్ ఫామ్. సో క్రూడ్ ఫామ్ అండి, క్రూడ్ ఫామ్ ఆఫ్ ఐరన్ అండి. ఐరన్ ఉంటుంది, ఓకేనా. ఇది ప్యూర్ ఫామ్ ఏం కాదండి, జస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఎక్కువ పర్సంటేజ్లో ఐరన్ ఉన్నటువంటిది వస్తాయి, ఇంప్యూరిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దీని నుంచి మనం ఏం చేస్తామంటే 100% ప్యూర్ ఐరన్ తీసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ రాట్ ఐరన్ అండి. అర్థం, ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఈస్ కాల్డ్ రాట్ ఐరన్ అండి. పిగ్ ఐరన్ అంటే ద ఐరన్ విచ్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నేస్, దట్ ఈస్ కాల్డ్ పిగ్ ఐరన్ అండి. లేదంటే మాల్టెన్ ఐరన్ విచ్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద బ్లాస్ట్ ఫర్నేస్, దట్ ఈస్ కాల్డ్ పిగ్ ఐరన్ అండి. అలాగే క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటండి, క్యాస్ట్ ఐరన్ ఈస్ అబ్టైన్డ్ బై హీటింగ్ ద పిగ్ ఐరన్ విత్ స్క్రాప్. పిగ్ ఐరన్ని స్క్రాప్తో కలిపి మరి హీట్ చేసినప్పుడు అప్పుడు వచ్చే దాన్ని మనం ఏమిస్తాం అంటే క్యాస్ట్ ఐరన్ అనిపిస్తామండి, క్యాస్ట్ ఐరన్ అనిపిస్తాం. సో ఈ ఐరన్లో ఉండే టర్మ్స్ అండి, ఈ తప్పనిసరిగా మీరు అండర్లైన్ చేసుకోవాలని పేజ్ నెంబర్ 168 అండి అకాడమీ టెక్స్ట్ బుక్లో. చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే క్రూడ్ కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎట్లాగా. ఏమంటే ఇప్పుడు ఇది ఐరన్ ఆక్సైడ్ నుంచి ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేసామండి.
అలాగే క్యూప్రస్ ఆక్సైడ్ నుంచి కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎట్లాగా ఇప్పుడు చూద్దాం. మాస్టర్ ఇప్పుడు ఐరన్ ఆక్సైడ్ నుంచి ఐరన్ని ఏ విధంగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఫెర్రస్ ఆక్సైడ్ నుంచి ఐరన్ ఏ విధంగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసాం, అలాగే క్యూప్రస్ ఆక్సైడ్ నుంచి కాపర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎట్లాగా. దీనికి మనం ఏంటంటే బెసిమర్ కన్వర్టర్ అనే దాన్ని ఒకదాన్ని ఉపయోగిస్తూ ఉంటాయి. బెసిమర్ కన్వర్టర్ అనేది